ఎమ్మెల్సీలపై గవర్నర్ రాజకీయం అనే ఒక వార్తను చూస్తూ ఉన్నాం సార్. నాడు దాసోజు శ్రవణ్ అలాగే కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరినీ కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులకి గవర్నమెంట్ నామినేట్ చేస్తే అప్పుడు తమిళసై రిజెక్ట్ చేశారు. ఇప్పుడు కోదండరామ్ని యాక్సెప్ట్ చేయడం మీద కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళు అనర్హులైనప్పుడు వీళ్ళు కూడా ఈయన కూడా అనర్హులు కదా, ఈయనకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది కదా అని చెప్పేసి. అంటే అనర్హులు కోదండరామ్ సార్ని అనర్హుడు అనడం కన్నా శ్రవణ్కు జరిగింది అన్యాయమా కాదా అనేది మనం విశ్లేషించాలి. ఎందుకంటే కోదండరామ్ సార్ ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్గా, తెలంగాణ ఉద్యమ రథసారథిలో ఒకరిగా, జేఏసీ చైర్మన్గా, సో కోదండరామ్ సార్ కంట్రిబ్యూషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను ఎవరము కాదలేం కదా. అందువల్ల ఆయనకు శాసన మండలి సభ్యత్వం నిజంగా వాస్తవంగా తక్కువ గౌరవం, ఇంకా ఆయనకు అంతకన్నా ఎక్కువ గౌరవం లభించాలి. కారణాలు ఏదైనా తెలంగాణ వచ్చాక ఆ గౌరవం ఆయనకు లభించలేదు. అందువల్ల ఇప్పటికైనా ఆలస్యంగానైనా తక్కువైనా ఆ స్థాయికి ఆయన గౌరవించడం తెలంగాణ సమాజ బాధ్యత. అందువల్ల కోదండరామ్ సార్కు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని బహుశా శ్రవణ్ కూడా వ్యతిరేకించారు, ఈవెన్ కేటీఆర్ కూడా వ్యతిరేకిస్తారని అనుకోను. కానీ వాళ్ళు కేటీఆర్ ఒక పొలిటికల్ పాయింట్ రైజ్ చేశాడు. మరి శ్రవణ్ ఎందుకు రిజెక్ట్ చేశారని ఇక్కడ ఖచ్చితంగా నేను ఆ డాక్యుమెంటేషన్ కూడా చూశాను. సో గవర్నర్ ఆ శ్రవణ్ రిజెక్ట్ చేసిన దాంట్లో ఒక డైమెన్షన్ చెప్పారు. రాజకీయపరమైన సంబంధాలున్న వ్యక్తుల్ని కాకుండా మీరు వేరే వారిని నియమించాలి అనే ఒక డైరెక్షను, ఒక సలహా ఇచ్చారు అందులో. దాంతోపాటు తెలంగాణలో రాజ్యాంగంలో నామినేటెడ్ ఎమ్మెల్సీలకు ఉండాల్సినటువంటి నేపథ్యం, సాహిత్యము, కళలు, శాస్త్ర విజ్ఞానము, సామాజిక సేవ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళను కాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళను నియమిస్తే అలాంటి వాళ్ళు నష్టపోతారు కదా అని పేర్కొన్నారు. అంటే రాజ్యాంగ ఉద్దేశము ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవటానికి అవకాశము లేని వివిధ రంగాల కళలు, శాస్త్ర విజ్ఞానము, సాహిత్యము, వీటి నేపథ్యం ఉన్న వారిని ఎంచుకోవాలి కదా, వారికి అన్యాయం జరుగుతుంది కదా అని కూడా అందులో రైజ్ చేశారు. సో ఈ రైజ్ చేసినమే గవర్నర్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. గవర్నర్ ఇంకొకటి కూడా చెప్పాడు, శ్రవణ్ నేపథ్యము పైన నాకు డాక్యుమెంటేషన్ సరిగా లేదు అన్నారు. డాక్యుమెంటేషన్ సరిగా లేకపోతే రిజెక్ట్ చేయరు, డాక్యుమెంటేషన్ సరిగా లేకపోతే వివరాలు అడుగుతారు. ఎక్కడే కూడా గవర్నర్ రిజెక్ట్ చేయరు. డాక్యుమెంటేషన్ లేదనుకోండి, ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని అంటారు, లేదు సబ్జెక్ట్ టు సబ్మిషన్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ అంటారు. అందువల్ల డాక్యుమెంట్లు అడగడం వేరు, డాక్యుమెంట్ లేదని రిజెక్ట్ చేయడం వేరు. ఎందుకంటే ఈవెన్ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్లై చేసినా ఏదైనా ఒక సర్టిఫికేట్ పెట్టకపోతే రిజెక్ట్ చేయరు అప్లికేషన్. ఆడ రాసి పెడతారు, ఈ సర్టిఫికేట్ తక్కువ ఉంది, మీరు సబ్మిట్ చేయాలి అని అడుగుతారు. సో అందువల్ల గవర్నర్ నామినేట్ చేసే ప్రక్రియలో ఇంకా మీరు శ్రవణ్ గురించి ఇవన్నీ చెప్పారు, వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు జత చేయలేదు, జత చేయండి అని అడగడం వేరు, మీరు చేయలేదు కదా రిజెక్ట్ చేస్తానన్నారు. తర్వాత అందులో ఆయనకు చాలా పరిమితమైన నేపథ్యం ఉంది అన్నారు. పరిమితమా ఎక్కువనా అని ఎలా కొలుస్తారు? దాసర్ శ్రవణ్ కూడా విద్యారంగంలో ఆయన ఎంబీఏ చేశాడు, లా చేశాడు, పిహెచ్డీ చేశాడు, కార్పొరేట్ రంగంలో పనిచేశాడు, టీచింగ్లో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. సో అందువల్ల ఆ నేపథ్యంతో ఆయన రిజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రశ్న వస్తుంది. విచిత్రం ఏంటంటే ఇదే గవర్నర్ అంతకుముందు మధుసూదనాచార్యని యాక్సెప్ట్ చేశారు. మధుసూదనాచార్యకి రాజకీయ నేపథ్యమే, ఇంకా వేరే నేపథ్యం లేదు. దాసర్ శ్రవణ్కి ఇంకా చాలా నేపథ్యాలు. నాకు తెలిసినంతవరకు ఆయన ఓ సినిమా కూడా ప్రొడ్యూసర్గా చేశాడు, ఓ సినిమాలో నటించినట్టు కూడా ఉన్నాడు, నటించలేదో గుర్తులే కానీ గ్యారెంటీగా కుబుసం సినిమాతో అసోసియేట్ అయి ఉన్నాడు. పల్లె కన్నీరు కార్చిందనే పాట ఆ రోజుల్లో రాజశేఖర్ పాదయాత్ర, చంద్రబాబు నాయుడు పాలన సమయంలో చాలా పాపులర్ అయింది. సో ఆ సినిమాతో కూడా అసోసియేట్ అయి ఉన్నట్టు గుర్తు. సో అందువల్ల ఇలా ఒక వ్యక్తిని రిజెక్ట్ చేసేటప్పుడు అనుసరించినటువంటి ప్రాతిపదిక, నిజంగానే రాజకీయ నేపథ్యము ఉన్న వాళ్ళను నియమించనే కూడదు అన్నది ఒక రాజ్యాంగ స్ఫూర్తి గనక, ఆ రాజ్యాంగ స్ఫూర్తికే కట్టుబడి ఉంటే మధుసూదనాచార్యని ఎలా నియమిస్తారన్న ప్రశ్న వస్తుంది. రాజకీయ పునరావాస కేంద్రంగా పెద్దల సభను మార్చకూడదు, ఏదో ఒక స్టాండ్ ఉండాలి. లేదు రాజకీయ నేపథ్యం ఉన్న ఇతర రంగాలలో కూడా అనుభవం ఉంటేనే ఇవ్వాలి, లేదు అసలు రాజకీయ నేపథ్యం అసలే ఉండని వాళ్ళని కావాలి.
ఈ 3 రకాలుగా నీకు ఏదో ఒక స్టాండ్ ఉండాలి. సో ఏ స్టాండ్ లేకుండా అన్నిటినీ కలగాబలగం చేయడం వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల దాసో శ్రవణ్కు ఏంటంటే ఒక రకంగా ఆయన పాలిటిక్స్లో ఒక విక్టిమ్. అండ్ ఆయన ఎప్పుడు రైట్ టైంలో రాంగ్ పార్టీలో ఉంటాడు. ఆయన ఒక పార్టీ బీఆర్ఎస్ అధికారం వచ్చే సమయానికి బీఆర్ఎస్ లేడు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంకి వచ్చే సమయానికి కాంగ్రెస్ లేడు. సో ఆయన రిజెక్ట్ చేస్తానికి ఎంచుకున్న ప్రాతిపదిక ప్రశ్నార్థకమైంది. సో దాని వెనకాల బీజేపీ ఉందా అని అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఆయన బీజేపీ మధ్యలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరే క్రమంలో కొద్ది రోజుల పాటు బీజేపీలో కూడా ఉన్నారు. అది కొన్ని రెండు మూడు వారాలే అనుకుంటాను, నెల రోజుల లోపే. సో దానివల్ల బీజేపీ ఆయనను వ్యతిరేకించిందా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. విద్యార్థి దశలో కూడా ఆయన ఏబీవీపీలో పనిచేశాడు, మా కంటెంపరీ యూనివర్సిటీలో. సో ఏబీవీపీలో పనిచేశాడు. సో ఆయనకు విద్యార్థి కాలంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన అయితే ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తుందో ఈయన ఏబీవీపీలో పనిచేశాడని. దాసో శ్రవణ్ కూడా ఏబీవీపీ నాయకుడు ఎంబీఏ కాలేజీలో మా యూనివర్సిటీలో. సో అందువల్ల మురళీధర్ రావు వీళ్ళందరికీ, రామచంద్రరావు, ప్రకాష్ రెడ్డి వీళ్ళందరికీ సమకాలీకుడు ఆ సమయంలో. సో అందువల్ల రాజకీయ నేపథ్యాలు మారుతూ ఉంటాయి. సో అందువల్ల ఒక స్పష్టమైన క్రైటీరియా అంటే రాజకీయ నేపథ్యం ఉండకూడదా, రాజకీయ నేపథ్యం ఉన్నా కూడా ఇతర సాహిత్యము, విజ్ఞానము ఈ నేపథ్యం ఉండాలా, లేదు ఏదున్నా కేంద్ర రాష్ట్ర మంత్రివర్గం దేన్ని రికమెండ్ చేస్తే దాన్ని అంగీకరించాలా, ఇలా ఏదో ఒక బేసిస్ ఉండకుండా ఒకదాన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇవాళ కాంట్రవర్సీ కోదండరాం సార్ నియామకం కానే కాదు. కోదండరాం సార్ను ఎమ్మెల్సీ చేయడం పైన బహుశా అన్ని పార్టీల్లోనూ ఏకాభిప్రాయం ఉంటుంది. ఈవెన్ బీఆర్ఎస్లో కూడా చాలామంది నాకు ఓపెన్గా వెనకమని చెప్పారు. మేము కేసీఆర్కి చెప్పారండి సార్ను ఏదో ఒక పొజిషన్లో ఉండాలి అని, అకామిడేట్ చేయాలని. కానీ కేసీఆర్ ససేమిరా అంటున్నాడు అని. ఎందుకంటే కేసీఆర్ తప్ప బహుశా బీఆర్ఎస్లో చాలామంది కూడా కోదండరాం సార్కి ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించారు. ఎందుకంటే కోదండరాం సార్ జేఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చాలా ఆ తెలంగాణ జేఏసీలో కోదండరాం సారు జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు ఒక జిల్లా స్థాయిలో ఉన్నవారు కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించారు ఈ 10 ఏళ్లలో. అందువల్ల కోదండరాం సార్కి ఇవ్వడం కాదు వివాదం, శ్రవణ్కు రిజెక్ట్ చేస్తానికి గవర్నర్ చెప్పిన ప్రాతిపదికలో ఉన్న అస్పష్టతే ఇప్పుడు కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు.